ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఆ దొంగతనం ఉషా చేయలేదండి. అసలు దొంగని పట్టించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు దొంగ ఎవరు? అదిగో అక్కడ పూలు అమ్ముతుందే, ఆవిడే అసలు దొంగ. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? తనెవరో తెలీదు. మనకి ఆవిడకి సంబంధం ఏంటి? అయినా తను దొంగతనం చేయడం ఏంటి, అది కూడా మన ఇంటికి వచ్చి? తనేనండి ఉషాని దొంగని చేసింది. మీరు రండి చెప్తాను. అమ్మా, పూలు కావాలా? చామంతులున్నాయి, గులాబీలున్నాయి, బంతిపూలున్నాయి. ఏమి ఇవ్వమంటారు? ఎంత ఇవ్వమంటారు? పూల సంగతి సరే కానీ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా. పోలీస్ స్టేషన్కా? నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలమ్మా? నేనేం చేశానని? దొంగతనం చేసి ఆ దొంగతనం కేసులో మా ఇంట్లో ఉన్న ఉషని ఎందుకు ఇరికించావో తెలుసుకుందామని. ఏం మాట్లాడుతున్నారమ్మా? నేను దొంగతనం చేయడం ఏంటి? అసలు ఉషా ఎవరు? ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకపోయినా తనేం మాట్లాడుతుందో అన్నీ తెలుసుకునే వచ్చింది. మర్యాదగా నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నారు బాబు గారు? మేం కష్టపడి పని చేసేవాళ్ళమే కానీ దొంగతనాలు చేసేవాళ్ళం కాదు. ఓ అవునా? ఏమనుకోకే. కొడతారేంటండి? కొట్టడం కాదు, పీక మీద కాలేసి తొక్కుతా. మా ఇంటికొచ్చి దొంగతనం చేసి ఆ నెక్లెస్ ని ఉషాని దొంగతనం చేసింది అనేలా చేశావు నువ్వు కదూ. దొంగతనం నేరం తన మీద నువ్వు మోపి ఇవాళ తను జైలుకు వెళ్ళడానికి కారుకురాలు నువ్వు కదూ. చెప్పు. అడుగుతుంది కదా. నేనేం దొంగతనం చేయలేదమ్మా. ఏయ్, పిచ్చి పిచ్చి నాటకాలాడకు. దొంగతనం చేసింది నువ్వే. చాలా తెలివిగా వెళ్ళిపోయావనుకున్నావు. ఎలా దొరికిపోయావో తెలుసా? ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇదిగో చూడు. ఇదిగో నీ కాళ్ళకున్న కడియాలు. ఇవి అవి ఒకటే. చూసావు కదా? లాస్ట్ టైం నేను ఉషా కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను నిన్ను చూశాను. అప్పుడే నీ కాళ్ళకున్న కడియాన్ని నేను గమనించాను. సో వీడియోలో కూడా అవే కడియాలు ఇప్పుడు అవే కాళ్ళకు కనిపించాయి. కాబట్టి అసలు దొంగవి నువ్వే అని నాకు అర్థమైపోయింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చానండి. ఇదిగో, మర్యాదగా నిజం చెప్తావా, లేదంటే ఇక్కడే నిన్ను చంపేసి నువ్వు అమ్ముతున్న పూలే నీ మీద చల్లేసి వెళ్ళిపోమంటావా? చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. చెప్పు. అసలు ఏం జరిగింది? ఎందుకు మా ఇంట్లో దొంగతనం చేశావు? ఎందుకు దొంగతనం కేసులో తనని ఇరికించావో చెప్పు. దయచేసి నన్ను క్షమించండమ్మా. క్షమించడం కాదు, ఇప్పుడు నువ్వు నాకేదైతే చెప్పావో అదే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి. పద. వదినా, ఏమైంది? ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ పల్లవి గురించి చందు. చరణ్ని తీసుకుని అది బయటికి వెళ్ళింది కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను. వెళ్తే వెళ్ళని వదినా. బయటికి వెళ్తే మాత్రం ఆ ఔషధం తీసుకొని వస్తారా ఏంటి? వాళ్ళు తాపత్రయపడుతున్నారు కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదు వదినా. అదే చందు, సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు బయటికి వెళ్ళినట్టు? అది సీసీ కెమెరాలో అంతా క్లియర్గానే ఉంది కదా. చాలా బాగుంది వదినా. పెద్దదిన ఎక్కడ ఉషను కాపాడుతుందో అని
గతంలో నేను టెన్షన్ పడితే నువ్వు నాకు ధైర్యం చెప్పావు. ఆ విషయం మర్చిపోయావా? అసలు ఇప్పుడు నువ్వు డౌట్లో పడ్డావేంటి? డౌట్ అని కాదు చందు, ఆ పల్లవిని తక్కువ అంచనా వెయ్యలేము. అయినా ఓకేలే, సీసీటీవీ ఫుటేజ్లో కానీ ఎక్కడ మనము ఎలాంటి క్లూ ఇవ్వలేదు కదా. ఏదో ఉషని కాపాడాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు, హడావిడి చేస్తున్నారు. వదినా, నువ్వైతే నాకు చాలా హెల్ప్ చేశావు. నేను లైఫ్ లాంగ్ నీకు రుణపడి ఉండాలి. చందు, నువ్వు నా మరిదివి అంతేనా? మనిద్దరం మంచి ఫ్రెండ్స్. నీకు ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను. ఆ పల్లవిని బయటికి పంపించే విషయంలో నీ హెల్ప్ ఏదైనా నాకు కావాల్సి వస్తే నేను అడుగుతాను. అప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేద్దు కానీ. తప్పకుండా వదినా. ఇక ఉషా అయితే దొంగతనం కేసులో పూర్తిగా ఇరుక్కొని జైలుకు వెళ్లాల్సిందే. ఏంటి ఇద్దరూ కలిసి ఉషా గురించి మాట్లాడుకుంటున్నారు? అదే ఆంటీ, దొంగతనం చేసి జైల్లో కూర్చుంది కదా. ఈ పల్లవి ఏమో ఉషా దొంగతనం చేయలేదు, విడిపించాలి అని తాపత్రయపడుతుంది కదా. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. దాని పిచ్చిగాని దొంగతనం చేసినట్టుగా సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఏ ఆధారం ఉందని చెప్పి అది దొంగతనం చేయలేదని నిరూపిస్తుంది? అసలు ఆ దొంగతనం కేసు ఉషా మీద పడింది గాని ఆ పల్లవి మీద పడితే పీడ పోయేది. అదొక్క దొంగతనం చేసిందని నిరూపించుంటే ఆ ఒక్క కారణం చాలదా దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేయడానికి? ఛా! హలో, చెప్పదునా? అవునా? నిజంగానా? సరే వదినా. మమ్మీ, అక్షిత, ఏమైందిరా? ఫోన్లో ఎవర్రా? వదిన ఫోన్ చేసింది. అది ఫోన్ చేస్తే ఏంటంట? దొంగతనం చేసింది ఉషా కాదంట మమ్మీ. ఆ విషయం ఫోన్ చేసి చెప్పాలా? ఇంట్లో ఉన్నప్పుడు కూడా అందరి ముందు తను చేయలేదు చేయలేదు అని వాదిస్తూనే ఉంది కదా. వాదించడం కాదురా, అదే నిజం.